ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు సాహసాలు, కొత్త ప్రదేశాలు చూడటం ఇష్టం. గ్రామం దగ్గర ఒక పాత నది ఉండేది. అది మాయమైనదని పెద్దలు చెప్పేవారు. ఒకరోజు లక్ష్మి ఆ నది దగ్గరకు వెళ్ళింది. నది ఒడ్డున నీళ్లు మెరిసిపోతున్నాయి. అకస్మాత్తుగా నీటిలో నుండి ఒక మాట్లాడే చేప బయటకు వచ్చింది. లక్ష్మి, నీవు ధైర్యవంతురాలివి కదా? మా నదిలో ఒక సమస్య వచ్చింది. సహాయం చేస్తావా అని అడిగింది. ఏం జరిగింది అని లక్ష్మి ఆసక్తిగా అడిగింది. చేప చెప్పింది, ఈ నదిలో ఒక పెద్ద రాయి పడిపోయింది. అది లేకపోతే నది ఎండిపోతుంది. లక్ష్మి భయపడలేదు. నేను సహాయం చేస్తాను అని అంది. చేప లక్ష్మిని నది లోతులోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద గుండు రాయి నది దారిని అడ్డుకుంది. లక్ష్మి దగ్గరలోని కొమ్మలు, తాళ్లు సేకరించి చేప స్నేహితుల సహాయంతో రాయిని పక్కకు జరిపింది. నీరు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించింది. నది రాణి లక్ష్మి ముందు ప్రత్యక్షమై, నీ ధైర్యం, దయ నదిని కాపాడాయి అని చెప్పి ఆమెకు ఒక మెరిసే మాయ ముత్యం ఇచ్చింది. లక్ష్మి ఆ ముత్యాన్ని గ్రామస్తులతో పంచుకుంది. అందరూ సంతోషించారు. లక్ష్మి గ్రామానికి తిరిగి వచ్చి తన సాహసం గురించి చెప్పింది. ధైర్యంగా ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పింది. అప్పటి నుండి గ్రామ పిల్లలు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు.